సోనాక్షి చెయ్యి దించి మాట్లాడు. సార్ ఫస్ట్ ఏంటో చెప్పండి, చెయ్యి దింపమని. మిస్టర్ దేవ్ ప్లీజ్. నేను ఈ విధంగా పిల్లల్లో నడుచుకోలేను. నాకు కూడా ఇలా నడుచుకోవడం ఇష్టం ఉండదు. మీ ఇద్దరికి ఇంతకు ముందే పరిచయం ఉన్నట్టుందే. డాక్టర్ సిన్హా, తన భర్తతోనే అజాగ్రత్తగా నడుచుకునే ఒక అమ్మాయి గురించి మాట్లాడుతున్నాను. పబ్లిక్ లోనే భర్తను ఎదిరించే అమ్మాయి. అటువంటి ఒక అమ్మాయి మా అమ్మకి అడ్వైస్ చేయగలదు. నా భర్త ఇష్టం వచ్చినట్టు నడుచుకుంటాను. వెయిట్, మీరు భర్త అన్నారు కదా, దట్ మీన్స్ హస్బెండ్. తన భర్త కాదు. అలా అయితే మీరు ఎవరైనా తిట్టేస్తారా? నన్ను ఎందుకు మీరు పూర్తిగా మాట్లాడనివ్వటం లేదు? మిస్టర్ దేవ్, మీ ఇద్దరి మధ్య సంథింగ్ కన్ఫ్యూషన్. డాక్టర్ సోనాక్షి బోస్ ఈ హాస్పిటల్లో బెస్ట్ న్యూట్రిషనిస్ట్గా ఉంటున్నారు. డాక్టర్ ఏమన్నారు? మీరు ఈ హాస్పిటల్లో బెస్ట్ న్యూట్రిషనిస్ట్ అని అంటున్నాను. వినిపించిందా? ఓ, ఇంటర్నెట్ లో నా ప్రొఫైల్ చెక్ చేస్తున్నారా? దీన్నే సందేహించడం అంటారు. సోనాక్షి, మిస్టర్ దేవ్, షీ ఈజ్ వెరీ గుడ్. అవును కదా? ఓకే మిస్టర్ దేవ్, మీ అమ్మగారి ఆరోగ్యం ముఖ్యం. మీకు బెస్ట్ న్యూట్రిషనిస్ట్ అవసరం ఎంతగానో ఉంది. సోనాక్షి, మిస్టర్ దేవ్ మన బోర్డులో ఎంతో ముఖ్యమైన పర్సన్. వీళ్ళ అమ్మగారికి ఒంట్లో బాలేదు. ఆవిడ న్యూట్రిషనిస్ట్ రిక్వైర్మెంట్ కంప్లీట్గా నీకే అప్పగిస్తున్నాను. ఇవే ఆవిడ రిపోర్ట్స్, మీరు చెక్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ డాక్టర్. యా, యో మోస్ట్ వెల్కమ్. నువ్వేం చేస్తున్నావు? నేహా, నువ్వు ఇలాగే ఇంట్లో ఉన్నావంటే అనవసరంగా టెన్షన్ పడుతూనే ఉంటావు. నువ్వు నాతో పాట్రా, అలా సరదాగా బయటికి వెళ్ళి చోళాపూరి తినొద్దాం. నా మాట వినమ్మా. నేహా, వదినా, నువ్వా? నిక్కీ ఫోన్ చేసి నీకు ఒంట్లో బాలేదని చెప్పింది, కానీ నిన్ను చూస్తుంటే బానే ఉన్నట్టు అనిపిస్తోంది. పిల్లలు అనవసరంగా హడావిడి చేస్తున్నారు వదినా. అమ్మా, వెళ్ళి రెస్ట్ తీసుకో. నేను బాగానే ఉన్నాను. ఒంట్లో బాలేదని పడుకొనుంటే ఇంకా జబ్బు పడిపోతాను. అటు ఇటు నడుస్తూ ఉంటూ ఏదో ఒక పని చేస్తూ ఉంటే నయమైపోతుంది. నువ్వు చెప్పేది కరెక్టే వదినా. అన్నట్టు నేను సమీర్ వాళ్ళ అమ్మతో మాట్లాడాను. వదినా, అమ్మా, నా ముందే అన్ని విషయాలు మీరు మాట్లాడుకోరా? నిశ్చితార్థం నా ముందే కదా చెడిపోయింది. అంతకంటే కష్టం ఏముంటుంది? ఇదిగో చూడు, నా చెప్పులు నేను ఊరు నుంచి తీసుకొచ్చాను. 150 రూపాయలు. 4 సార్లు తెగిపోయింది, 4 సార్లు కుట్టించాను. అత్తయ్య, అసలు మీరు ఏం చెప్పదలుచుకున్నారా? నేనేం చెప్పదలుచుకున్నానంటే, తెగిపోయిన చెప్పుల్నే 4 సార్లు కుట్టించగలిగాను అంటే నా బంగారు తల్లి పెళ్లిని నేను ఆపేస్తానా? వదినా, ఆ సమీర్ వాళ్ళ అమ్మ వాళ్ళ బంధువులు పెళ్లి గురించి ఒకసారి ఆలోచించమన్నారు. లేదు వదినా, ఆ సంబంధం వద్దలే వదినా. వాళ్లతో మనకు కుదరదు. ఏమిటొదినా నువ్వు అనేది? నేను దీని మేనత్తని, దాని గురించి ఆలోచించుకుంటా ఉంటానా? తను సంతోషంగా ఉండాలని ఆశపడుతున్నాను. చెప్తున్నాను కదా వదినా, ఆ సంబంధం వద్దని. వదినా, బంధం అనేది ఒక తాడు లాంటిది. తెగిపోతే మళ్ళీ ముడేయచ్చు. ముడేయచ్చు, కానీ ముడుంటాది కదా. అదేవిధంగా జీవితంలోనూ కష్టాలుంటాయి. వాళ్ళు నేహాన్ని సంతోషంగా చూసుకోరు. మనం నేహాకు సమీర్ కంటే మంచి సంబంధం చూద్దాం. అమ్మా, ఎందుకు అబ్బాయిని వెతకడం? నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. అత్తయ్య, ఇవన్నీ వాళ్ళకి తిరిగిచ్చేయండి. ఈ శారీ, నగలు అన్నీ. ఈ బెనారస్ శారీ కూడానా? పెళ్ళి ఇక్కడ కాకపోతే ఇంకో చోట కుదురుతుంది, కానీ ఇలాంటి శారీ ఎక్కడ దొరుకుతుంది? నాకు చాలా బాగుంది. నేను మీ మదర్ కోసం డైట్ చార్ట్ ప్రిపేర్ చేశాను, మీకు డీటెయిల్గా చెప్తాను. ఇట్స్ ఆల్ రైట్, నాకు చదవడం వచ్చు. చాట్లో మా అమ్మకి మీరు ఎక్స్ట్రా సాల్ట్ ఇస్తారని రాసిందేంటి? ఏం చార్ట్ ఇది? ఇది తప్పు. మీరేమైనా డాక్టరా?
ఆవిడ రిపోర్ట్స్ ప్రకారం సోడియం అండ్ పొటాషియం రెండు ఆవిడకి తక్కువగా ఉన్నాయి. అందువల్ల ఎక్స్ట్రాగా సాల్ట్ తీసుకోమని చెప్తున్నాను. షీఈస్ ఎనిమిక్. విటమిన్ బి యొక్క డెఫిషియన్సీ ఉంది. ఇంకా పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఆవిడ్ని మీరు చూసుకోవటం. అన్నీ తెలుసని అనుకుంటారు, కానీ మీకు అసలు ఏదీ తెలీదు. ఇకనైనా చార్ట్ నేను చెప్పనా, మీరే అనలైజ్ చేసుకుంటారా? ఆవిడకి అట్లీస్ట్ రోజుకి 2 బనానాస్ అండ్ కొబ్బరి నీళ్లు ఇవ్వాలి. నో ఫ్రైడ్ స్టఫ్, పూరి, గారెలు లాంటివి పెట్టకూడదు. ఆయిల్ యూజ్ చేయాలంటే కొంచెమే యూజ్ చేయాలి, అది కూడా ఆలివ్ ఆయిల్ మాత్రమే. ఏమైంది? ఏదైనా ప్రాబ్లమా? ఐ గెస్ మా అమ్మ వల్ల ఈ చార్ట్ని ఫాలో అవడం కుదరదు. డాక్టర్, వైటమిన్ సప్లయెన్సెస్ ఉంది కదా, అవి పనిచేయవా? లాస్ట్ టైం దసరా నవరాత్రుల సమయంలో డూప్లికేట్ షారుఖాన్ని రమ్మన్నారు. వచ్చిన వాళ్ళందరూ తిరిగి వెళ్ళిపోయారు. ఇది మీరు నాతో ఎందుకు చెప్తున్నారు? నేనేం చెప్తున్నానంటే డూప్లికేట్స్ ఎప్పుడూ సెట్ కావు. మీకు అర్థం కావట్లేదా? సప్లిమెంట్స్ కూడా ఒరిజినల్ ఫ్రూట్స్ యొక్క డూప్లికేట్సేనండి. నేచురల్ ఫ్రూట్స్ లో ఉండే విటమిన్స్ సప్లిమెంట్స్ లో ఎంత మాత్రం ఉండవు. ఈ విషయాన్ని మీరే ఆవిడకి వివరంగా చెప్పాలి. లేదంటే ఆ జనరేషన్ వాళ్ళందరికీ ఒకే ఒక సొల్యూషన్ ఉంది. ప్రాబ్లం ఏదైనా పాలలో పసుపు వేసుకుని తాగేస్తుంటారు. బట్ దట్స్ నాట్ గుడ్ ఎనఫ్. మీరు ఆవిడ్ని ఈ డైట్ ని ఫాలో అవ్వమని చెప్పండి, లేదా ఆవిడ్ని కొద్ది రోజుల పాటు ఇక్కడ అడ్మిట్ చేయండి. హాస్పిటల్ ఎన్విరాన్మెంట్ లో ఆవిడ ఖచ్చితంగా డైట్ ని ఫాలో అవుతారు. పర్లేదు, వద్దండి. మా అమ్మని మేము జాగ్రత్తగా చూసుకోగలం. బై ది వే, యు వెల్కమ్. మీరు ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పారు కదా? లేదు, కాస్త కూడా మేనేజ్ లేకుండా డాక్టర్తో థ్యాంక్స్ కూడా చెప్పకుండా వెళ్ళిపోరు కదా. ఐ హోప్ మీ అమ్మగారికి త్వరగా నయమైపోవాలి. ఎంత రూడ్ బిహేవియర్ మిస్టర్ రాబోద్రో. అరే ఈశ్వరి. సరస్వతి, బాగున్నావా? బాగున్నాను. నీకు ఒంట్లో బాగాలేదన్నారు. మా దేవు ఉన్నాడు కదా, తన గురించి బాగా తెలుసుగా. తుమ్మితే చాలు ఏదో అయిందని టెన్షన్ పడిపోతాడు. నాకేం కాలేదు, నేను బాగానే ఉన్నాను. నేను ఒకటి చెప్పనా, నువ్వు చాలా అదృష్టవంతురాలివి. దేవ్ లాంటి ఒక కొడుకు నీకు ఉండడం. నా కొడుకు సురేష్ ఉండాడే, నేను నా కోడలతో మేడపై ఉండే రూమ్ ని అమ్మకొచ్చే పెన్షన్ తో కట్టించుకుందాం అంటున్నాడు. నిజంగా దేవ్ లాంటి కొడుకుంటే ఎంత బాగుంటుందో. సరే వెళ్ళొస్తాను. సరే, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నేను కీర్ చేద్దాం అనుకున్నాను, చూస్తే బాదాం అయిపోయింది. సరే వెళ్ళి తెద్దామని వెళ్తున్నా. అలాగా, సరే వెళ్ళొస్తాను. వస్తానమ్మా. బాయ్ ఆంటీ. అవును, నువ్వు చెప్పింది కూడా నిజమే. అవును, కరెక్టే కరెక్టే. ఎందుకు అమ్మను బయటికి పంపించారు మీరు? డాక్టర్ రెస్ట్ తీసుకోమని చెప్పారా లేదా? ఎప్పుడైనా నా మాట అమ్మ విందా? ఈ రోజు మాత్రం ఎలా వింటుంది? ఏదో ఒక కారణం చెప్పండి, నేనే వెళ్ళి అమ్మని తీసుకొస్తాను. మా 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 అమ్మా, మా అమ్మా, నీకేం కాలేదుగా? నాకేం కాలేదు. అమ్మా, నువ్వు పడుకోమ్మా. అసలు నువ్వెందుకు బయటికి వెళ్ళావు? డాక్టర్ రెస్ట్ తీసుకోమని చెప్పారా లేదా? బయటికి ఎందుకు వెళ్ళావమ్మా? బయటికి వెళ్ళాలనుకుంటే కారులో వెళ్ళొచ్చు కదమ్మా, నడుచుకుంటూ ఎందుకు వెళ్ళావు? నువ్వు అనవసరంగా టెన్షన్ అవ్వద్దు దేవ్. కాసేపు అలా తిరిగి వద్దాం అనుకున్నాను, అందుకే కారులో వెళ్ళలేదు. నాకేం అవ్వలేదు దేవ్. నువ్వు నాతో ఇంకేం మాట్లాడకమ్మా. నువ్వు నీ ఆరోగ్యం సరిగ్గా చూసుకోకపోతే నిన్ను తీసుకువెళ్ళి హాస్పిటల్లోనే జాయిన్ చేసేస్తాను. వాళ్ళు నిన్ను బాగా చూసుకుంటారు. అవును, హాస్పిటల్లో అందరూ ఇవిడికి తెలిసిన వాళ్ళు కదా. నేను చెప్తే అసలు వినిపించుకోరు కదా. అక్క, అసలే అమ్మకి ఒంట్లో బాగోలేదు. ప్లీజ్
వద్దు, నాకేం కాలేదు, నేను బాగానే ఉన్నాను. నేను హాస్పిటల్కి వెళ్ళను. నేను బానే ఉన్నాను కదా, మీరు ఎందుకు హడావిడి చేస్తున్నారు? కానీ అమ్మా, నువ్వు నోర్మై, మీరు చిన్న పిల్లలు, మీకేమీ తెలీదు. ఈ హాస్పిటల్ వాళ్ళు డబ్బులు గుంజడానికి ఏవేవో చెప్తుంటారు. వాళ్ళకి ఇదే పని. చిన్న విషయాన్ని కూడా పెద్ద చేసి చిన్న జ్వరాన్ని మలేరియా జ్వరం అంటారు. నేను బాగానే ఉన్నాను. వెళ్ళి కాస్త పాలల్లో పసుపు కలిపి తీసుకునిరా, వెళ్ళు. పోయిన జనరేషన్ కి ఒకే సొల్యూషన్ అండి. పాలలో పసుపు వేసుకుని తాగితే ప్రాబ్లం సాల్వ్. బట్ దాట్స్ నాట్ గుడ్ ఎనఫ్. వీలైతే మీరు ఈ డైట్ ని ఫాలో అయ్యేలా చేయండి, లేదా హాస్పిటల్లో అడ్మిట్ చేయండి. వద్దు నేహా, కూర్చో. ఇది చూడు, ఈ చార్ట్ ని ఫాలో అవుతూ ప్రతిరోజు అమ్మకి భోజనం పెట్టాలి. ఏంటిది దేవ్? ఇది మీ డైట్ చార్ట్. నేను డైట్ గీటు చేయను. దానిలో వాళ్ళు ఏదేదో రాసుంటారు. నా ఆరోగ్యం ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. నన్ను చూసుకోవడానికి మీరున్నారు కదా. మీరే చెప్పండి, మీకు బాగా తెలుసు కదా. ఆ తివారీ వాళ్ళు ఇంతింత లడ్డూలు తీసుకుని వస్తే నేను స్వయంగా వాళ్ళతోటి అంత పెద్దదొద్దు, చిన్న చిన్నవి చెయ్యండి అని చెప్పాను. నీకు తెలుసు కదవే, చెప్పు. లడ్డు సైజు ఎంత ఉంటే ఏంటి? తెచ్చింది అరకిలోనే కదా. ముజ్జువే, ఇదంతా నా వల్ల కాదు. ఈ రోజు నుంచి మీరు ఈ డైట్ చార్ట్ లో ఏమైతే ఉందో అలాగే ఫాలో అవ్వాలి. ఇంకేమీ తినకూడదు. నేనే సన్నపడాలనుకోవడం లేదు. నాకు బక్కగా ఉండడం నచ్చదు. దీనివల్ల సన్నగా అవరమ్మా, చక్కగా ఆరోగ్యంగా ఉంటారు. మొండి పుట్టి పట్టకండి. నువ్వు ఈ డైట్ చార్ట్ ని తప్పకుండా ఫాలో అవ్వాలి. అయ్యయ్యో, ఏమి రాశారో? ఇంగ్లీష్ లో ఏదో రాసి చచ్చారు. చోళాపూరి ఉందేమో చూడవే. అమ్మా, సరే నాయనా, మీకో దండం. పచ్చగడ్డి తెచ్చి తినమని చెప్పి నన్ను చంపేయండ్రా. అమ్మకి ప్రతిరోజు కొబ్బరి నీళ్ళు ఇవ్వాలి. తర్వాత ఈ సూప్ కూడా ఇవ్వాలి. సూపులో బటర్ వేయకూడదు, సరేనా? నేహా, నువ్వే అమ్మని జాగ్రత్తగా చూసుకోవాలి. ఏమైంది నేహా? ఏమవ్వాలన్నయ్య? చిన్నప్పటి నుంచి ఇంటి బాధ్యతలు చూసుకుంటున్నాను, అమ్మని చూసుకోలేనా? అమ్మని హాస్పిటల్లో జాయిన్ చేస్తేనే బాగుంటుంది. నేహా, అమ్మను నువ్వు ఒక్కదానివి చూసుకోవాల్సిన పని లేదు. నీతో పాటు నేనున్నాను. నువ్వు లేకపోయినా నాకేం ప్రాబ్లం లేదు. అందరూ ఉన్నా సరే ఒంటరిగా ఉండడం అలవాటు చేసుకున్నాను. నేహా, నేను తన కూతురని తను మర్చిపోయి ఉండొచ్చు, కానీ తను నా తల్లని నేను మర్చిపోలేదు. మరీ మొండిపట్టు పట్టొద్దని ఆవిడతో చెప్పండి, లేకపోతే అందరూ నన్ను తిడుతూనే ఉంటారు. వృక్షానికి వయసైపోయింది, కానీ ఆ విషయం పక్షులకు తెలియదు. తినడానికి ముందు ఈ మాత్రం వేసుకోవాలి, అంతే. ఆకలిస్తుంది, త్వరగా తీసుకోమా. ఇవ్వు. ఏమైంది? ఎందుకు తినడం లేదు? ఆవులకు కూడా ఇంతకంటే మంచి రోటీలే పెడతాను నేను. ఏంటిది? ఏంటి ఎర్రగా ఉన్నది? ఇది బీట్రూట్ జ్యూస్ అమ్మా. రోజుకి 2 సార్లు తాగాలి. 2 సార్లు? ఆ తర్వాత ఈ చపాతీ. కుర్మా లేకుండా తీసుకొస్తే నేను ఎలా తినను తల్లి? ఇందులో చాలా విటమిన్స్ ఉంటాయి. అవేంటంటే నన్ను మంచి స్కూల్కి పంపుంటే అన్ని వివరాలు చెప్పేదాన్ని. ఇంకిది పుదీనా చట్నీ. ఈ పుదీనా చట్నీ మాత్రం ఇక్కడ పెట్టుకుంటాను. మిగతావన్నీ తీసుకుపోయి వాళ్ళతోటి వేడివేడిగా పరోటాలు తయారు చేసి దాంతోపాటు ఆవకాయ పచ్చడి తీసుకురమ్మను. త్వరగా వెళ్ళు, నేను మాత్రం వేసుకోవాలి. మీకు ఈ ఫుడ్ తప్ప ఇంకేది పెట్టడం కుదరదు. ఏంటి ఇది? నేహా అక్క, ఇది పూర్తిగా తినేయాలి. అయ్యయ్యో, ఇవన్నీ నేను ఎలా తినను? నాకు ఆకలిస్తుంటే ఇలాంటి టిఫిన్ తీసుకొచ్చారేంట్రా దేవుడా.
ఇవన్నీ పెట్టి ఇంటిని హాస్పిటల్గా మార్చేస్తున్నారు. నీకు డ్రెస్కి బటన్స్ కుట్టుకోవడం కూడా రాదా? అక్క, నువ్వు కోపంలో చాలా అందంగా ఉన్నావు. ఇలా క్యూట్ గా ఉన్న మొహం చూడడానికి గొడవ పడుతూ ఉంటాను. నేను ఆ టిఫిన్ అస్సలు తినలేను. మీరు బెడ్ దిగి ఎందుకు వచ్చారు? అన్నయ్యకి తెలిసిందంటే నన్ను తిడతాడు. అదేంటి, ఇంకా సేపు నేను తినకుండా ఉంటే నేను మళ్ళీ కళ్ళు వేరే ఏది చెడిపోతాను. పెట్టడం కుదరదు. మీకు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంది. అక్క, కొలెస్ట్రాల్. ఓ హలో, ఇంగ్లీష్ మీడియం. నీకు బటన్ కుట్టుకోవడం రాదు, నాకు నేర్పిస్తున్నావు. నోర్మొయ్. నేహా, కొంచెం నీకు ఏది పెట్టడం కుదరదు. అమ్మ జ్ఞాపకం ఉందా? నా చిన్నప్పుడు నువ్వు చాక్లెట్ తినకూడదని చెప్పేదానివి. దాని రిజల్ట్సే ఇప్పుడు నీకు దొరికింది. నువ్వు నోరు మూసుకోవే. ఏమైతేనే ఈ విషయంలోనైనా మీరిద్దరు కాంప్రమైజ్ అయ్యారు. నన్ను మీరు ఆకలితోటి చంపేసేలా ఉన్నారు. అమ్మా, అమ్మా, నా పని పోతుంది. నువ్వు నీ పని గురించి ఆలోచిస్తున్నావు. నేను ఇప్పుడు తినకపోతే నా ప్రాణమే పోతుంది. పని ముఖ్యమా, ప్రాణం ముఖ్యమా? ఇంకోటివే. అమ్మా, హలో. నేహా చెప్పు. అమ్మ బానే ఉందిగా? అమ్మ బానే ఉంది. మరేంటి? అన్నయ్య, నేను అమ్మని కంట్రోల్ చేయలేను. తను మరీ మొండి పట్టు పడుతోంది. తనకి నచ్చినవే తింటానంటోంది. నేను తన్ని కంట్రోల్ చేయలేను. కానీ నేహా, నువ్వు చెప్పింది అమ్మ వినలేదంటే నిక్కీరియా చెప్పింది అమ్మ ఎలా వింటుంది చెప్పు? అయితే నువ్వు ఒక పని చేయి అన్నయ్య. ఆఫీస్ మానేసి అమ్మ దగ్గరే కూర్చో, లేదా అమ్మని చూసుకోవడానికి ఎవరినైనా అరేంజ్ చేయి. నేను ఈ బాధ్యత తీసుకోలేనన్నయ్య. ఐ కాంట్ బిలీవ్ దిస్. ఈ ప్రెగ్నెన్సీ సమయంలో యాక్షన్ ఫిల్మ్స్ చూస్తున్నారా? బిడ్డ హెల్దీగా పుట్టాలని. ఇది మీ లాజిక్ కావచ్చు. ప్రెగ్నెన్సీ సమయంలో బిడ్డకి పోషకాహారాలు లభించడం చాలా ముఖ్యం. సార్, సార్, 1 మినిట్. సారీ మ్యామ్, వద్దన్నా వినిపించుకోలేదు. మీరు నాతో పాటు రావాలి. ఇప్పుడు నేను నా పేషెంట్తో ఉన్నాను. మీరు బయట వెయిట్ చేయండి. మీరు ఇప్పుడే నాతో పాటు వచ్చి తీరాలి. దే కెన్ వెయిట్, ఐ కాంట్. మిస్టర్ దేవ్ దీక్షిత్, నాకు పేషెంట్స్ అందరూ ముఖ్యమే, అది తెలుసుకోండి. ఒకవేళ నేను మీతో రావాలని మీరు కోరుకుంటే కనుక బయట మీ నెంబర్ వచ్చేంత వరకు మీరు వెయిట్ చేయండి. థ్యాంక్ యూ. బయట వెయిటింగ్ హాల్ ఇంకా వాటర్ డిస్పెన్సర్ 2 ఉన్నాయి. మీరు చాలా డీహైడ్రేట్ గా కనిపిస్తున్నారు. ఒక గ్లాస్ వాటర్ తాగి వెయిట్ చేయండి. మిస్టర్ సారీ, నేను మీకు చెప్పాను కదండి, రోజుకి 2 సార్లు మీరు పాలు తాగాల్సి ఉంటుంది. మీరెందుకు తాగడం లేదు? డాక్టర్ గారు, మా అత్తయ్య గారు రోజుకి 2 గ్లాసులు పాలు తాగితే నెలకి 1500 అవుతుందంటున్నారు. అంత ఖర్చు పెట్టలేమంటున్నారు. మీరు పని చేయండి, దానికి బదులు నాకు మాత్రలు రాసివ్వండి. తీసుకోండి, ఈ మందులు కొనుక్కోండి. డాక్టర్ గారు, ఈ మందులకి ఎంత అవుతుంది? 2500. మీకు ఈ మందుల ఖర్చు 2500 అని తెలిస్తే ఆటోమేటిక్గా పాల ఖర్చు తక్కువే అనేది తెలిసిపోతుంది. సరే, వెళ్ళొస్తాను. ఇప్పుడు నేను మీతో మాట్లాడొచ్చా? మీరు మాట్లాడాలనుకున్నది 5 నిమిషాల్లో పూర్తి చేయగలిగితే. ఎందుకంటే మీకంటే ముందొచ్చిన 2 పేషెంట్స్ బయట వెయిట్ చేస్తున్నారు. అది మీకు తెలుసా? 2 నిమిషాల్లో చెప్పేస్తాను. మీకు నా దగ్గర ఒక ఆఫర్ ఉంది. డాక్టర్ సిన్హా, మీరు మా అమ్మగారి రిపోర్ట్స్ని చూశారు.
ఒక బ్యాలెన్స్డ్ డైట్ వల్ల మాత్రమే ఆవిడ ఆరోగ్యాన్ని బాగు చేయగలని చెప్పారు. అందుకని మీరు మా అమ్మగారికి పర్సనల్ న్యూట్రిషనిస్ట్గా ఉంటారని అనుకుంటున్నాను. రేపటి నుండే, ఈ రోజు నుంచే, ఎందుకు ఇప్పటి నుంచే. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.